महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ యొక్క వారం సెప్టెంబర్ 29 అయిపోయింది. సెప్టెంబర్ మాసం ఇక అక్టోబర్లోకి మనం అడుగుపెట్టేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ మాసం 29వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. అయితే ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి చేంజెస్ లేవు. గత వారం లాగే ఈ వారం కూడా సేమ్ ట్రాన్సిట్ అనేది గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి వాటి యొక్క గోచారం అనేది నడుస్తుంది. దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోదగింది ఇక్కడ చంద్రుని యొక్క సంచారం చూస్తే సింహం, కన్యా, తులారాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ అక్టోబర్లోనే 2వ తారీఖున చూసినట్టయితే బుధవారం కేతుగ్రస్తంగా సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. ఇది సో దీనికి సంబంధించి ఏ దేశాల్లో ఎక్కడ ఏంటి కనిపిస్తుంది అని చెప్పి మనం ఆల్రెడీ వీడియోలు అదం ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం వచ్చే రాశులని చెప్పుకున్నాం. సో అయితే ఈ యొక్క గ్రహణం మనకి ఎలాగో వర్తించదు. బట్ అదర్ కంట్రీస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇంకా ఆ కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న ఆ యొక్క రవి గ్రహణం ఏదైతే ఉందో మరి రవికేతులు కలిసిన చిన్న ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాంతోపాటుగా మనం ఈ వారం ఎలా నడుస్తుంది అనేది చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని, 6 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ మేషరాశి వారికి చక్కగా కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి 5, 6, 7 స్థానాల నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శని, చంద్రబలం కూడా అనుకూలంగా ఉండడంతో వీరికి మొత్తంగా 7 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కలుగుతున్నట్టే ఉంది. కాబట్టి ఎప్పుడైతే 7 గ్రహాలు మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారో ఈ రాశి వారికి సంబంధించి అక్కడ మీరు తలపెట్టే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో చాలా వరకు కూడా ఇంకా చక్కగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మీ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అచీవ్ చేయడానికి అటు పిల్లలైన స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఇటు ప్రొఫెషనలిస్టులు కెరీర్ అంటే ప్రొఫెషన్కి సంబంధించి జాబ్ హోల్డర్స్ అయినా కావచ్చు, వ్యాపారస్తులైనా కావచ్చు, మీ టార్గెట్స్ని, మీ అచీవ్మెంట్స్ని మీరు కనుక ఇక్కడ రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడానికి చాలా వరకు గ్రహాల సపోర్ట్ కూడా మనకి ఇక్కడ ఉండటం వల్ల వాటిలో మీరు ముందుకెళ్తే చాలా మంచిది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆది, సోమ, మంగళవారాల్లో మనకి ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే రవి యొక్క సంచారం, బుధు యొక్క సంచారం, కేతు యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతూ ఉండటం, అలాగే గ్రహణం కూడా షష్టమ స్థానంలో జరగటం, యాక్చువల్గా ఈ షష్టమ స్థానంలో గ్రహణం యోగించటం వల్ల మేషరాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా వీళ్ళకి నిత్య జీవితంలో డైలీ రొటీన్లో ఏర్పడుతున్న అనేక సమస్యలు ఆరోగ్యపరంగా అయినా, అప్పుల పరంగా అయినా, అది వ్యక్తుల పరంగా అయినా, కాంపిటీటర్స్ పరంగా అయినా, శత్రువుల పరంగా అయినా ఏవైనా సరే ఇక్కడ మీకు వచ్చే సమస్యలు అనేటివి వీటికి సంబంధించి వాటి నుంచి మీరు తప్పకుండా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు, వాటి త్రూ మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా కోర్టు కేసెస్ కావచ్చు, లిటిగేషన్స్ కావచ్చు, వివాదపరమైన విషయాల్లో కూడా ఈ కాంబినేషన్ అయితే ప్రస్తుతం రవి, బుధ, కేతువులతో పాటు చంద్రుడు కూడా షష్టమ స్థానంలో యోగిస్తాడు. బట్ ఏంటంటే ఇక్కడ డైలీ రొటీన్లో అనేక సమస్యలకి సంబంధించిన విషయాల్లో మీరు ఇక్కడ కొంత నిమగ్నమై ఉండాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ వారం బుధ, గురువారాల్లో ఇంకా హెక్టిక్గా కొన్ని జటిలమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వదిలించుకుంటే ఇంకొంచెం బెటర్మెంట్గా మనకి ప్రశాంతంగా ఉంటుంది అనుకునేవి ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితులు చేయటం, వాటిని ఓవర్కమ్ అవ్వటం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి మెయిన్గా చూస్తే కనుక వారాంతానికి చూస్తే ఇక్కడ శుక్ర, శనివారాల్లో ఇక్కడ శుక్రుని యొక్క సప్తమ స్థానం సంచారం జరుగుతుంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ శుక్రుని యొక్క సంచారం వీళ్ళకి గత నెల అనుకూలంగా లేదు, ఈ నెల కూడా కొంత అనుకూలం తక్కువగానే ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లోనూ వీళ్ళకి లో లెవెల్ సిగ్నల్స్ అనేది బ్యాలెన్స్డ్ అనేది అంత పెద్దగా కాదు, అంత డౌన్ఫాల్ అని కాదు, ఏదో నామకే వాస్తేగా అలాగా వీటికి సంబంధించిన విషయాలు అయితే ముందుకు వెళ్తూ ఉన్నాయి.
అదేవిధంగా ఈ రాశి వారికి మెయిన్గా ఇక్కడ తృతీయ స్థానంలో రాశ్యాధిపతిని కుజుడి యొక్క సంచారమే మంచి విల్ పవర్తో, మంచి స్థైర్యంతో, మంచి ఇక్కడ మీరు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఉండే నేచర్ ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి ధనస్థానంలో గురువు గారి యొక్క అనుకూలత బాగుండటం, తృతీయంలో కుజుడు పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తుండటం, రవి బుధ కేతువులు షష్టమ స్థానంలో అనుకూలిస్తుండటం, లాభస్థానంలో శని ఉండటం. సో కాబట్టి చాలా వరకు కూడా ఏదైతే మీరు లాంగ్ టర్మ్ రేంజ్లో పెట్టుకున్న జీవితాశయాలు ఏవైతే ఉంటాయో, కొన్ని సంవత్సరాలుగా పెట్టుకున్న గోల్స్, వాటికి సంబంధించి మీరు ఇంకా ఏదన్నా గివప్ ఇచ్చేసి ఉంటే కనుక, ఒకవేళ వదిలేసి ఉంటే తప్పకుండా వాటిని మళ్ళీ మీరు ట్రై చేస్తే వాటికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి సానుకూల పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక ఒకటి రాహు 1000 స్థానంలో ఉంటాం, నెక్స్ట్ వచ్చి 7వ స్థానంలో శుక్రుడు ఉంటాం. శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, అది వదిలేద్దాం. కానీ రాహు వల్ల మాత్రం మనం ఏదైతే రవి బుధ కేతువుల వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ నుంచి, సమస్యల నుంచి మీరు చక్కగా అన్నింటిని ఓవర్కమ్ అవ్వడం చెప్పుకున్నాము. కానీ ఖర్చులు అదేవిధంగా 1000 స్థానంలో రాహు వల్ల కూడా బాగా ఖర్చులు కూడా, అది విదేశీ ప్రయాణాల గురించి కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్గా కావచ్చు, ఇందాక అనుకున్నట్టు సమస్యని మనం అధిగమించడం కోసం కొన్ని ఖర్చులు పెట్టడం కావచ్చు, ఈ యొక్క వ్యవహారం మాత్రం 1000 స్థానంలో ఉన్న రాహు వల్ల జరుగుతుంది. కాబట్టి కేజింపావు మినుములు అలాగే ఒక బూడిద రంగు వస్త్రం, ఈ రెండు కనుక చక్కగా మీరు శనివారం దానం ఇచ్చుకోవటం మంచిది, దుర్గామాత ఆరాధన చేసుకోవడం మంచిది, రాహు నవగ్రహ శాంతి మంత్రం కూడా చేసుకుంటూ వెళ్తే మేష రాశి వారికి ఈ వారం ఇంకా మంచి మెరుగైన రిజల్ట్స్ ఉంటాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఈ వారం ముఖ్యంగా మనకి లాభస్థానంలో ఉన్న రాహు యొక్క సంచారం మాత్రమే వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ లాభస్థానంలో ఏదైతే రాహు యొక్క సంచారం, సో ఎప్పటి నుంచో చెప్తున్నాం మీకు, రాహు మేహోనా అంటూ ఆయన ఒక్కడు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మొత్తానికి రాహు లాభంలో ఉన్నాడనే ధైర్యంతో వృషభ రాశి వాళ్ళు ముందడిగేసే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి. సో ఆ యొక్క రాహు లాభస్థానంలో ఉన్న పవర్ అలాంటిది యాక్చువల్గా, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ కాబట్టి కొంచెం పర్వాలా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాడు కాబట్టి. బట్ ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే నవగ్రహాల్లో కూడా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అక్కడ రాశిలో గురుడు యోగించకపోవడం, ద్వితీయంలో కుజుడు యోగించకపోవడం, అలాగే మెయిన్గా పంచమంలో ఉన్న రవి బుధ కేతువులు. ఇక్కడ విషయానికి వస్తే ఏంటంటే మనకి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వారం ప్రారంభం ఎక్కువ ఎమోషనేటివ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మీద కావచ్చు, మీ సంతానం, మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు మెయిన్గా. సో అలాగే లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్ ఈ ప్రాబ్లం మనం చూసినట్టయితే కనుక అక్టోబర్ 2న ఏర్పడుతున్న ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో కేతుగ్రస్తంగా, అది మనకు కనిపించదు అనుకోండి, భారతదేశానికి సంబంధం లేదు. బట్ ఏంటంటే దాని ఇంపాక్ట్ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉంటాం. ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాను, నేను ఎంత ఆలోచించాను, కానీ నాట్ వర్కింగ్ అవుట్, ఈ వారంలో ఇవన్నీ కూడా అంత వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి అనేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన కారకత్వాలు, అంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అటు అన్నయ్యల దగ్గర నుంచి ఇటు స్పౌజ్, మన భార్య కానీ భర్త కానీ మన స్పౌజ్ నుంచి కావచ్చు. సో వీళ్ళందరికీ సంబంధించిన విషయాల్లో చాలా వరకు మనకు కొంత సానుకూల పరిస్థితులు, అటు బాసు నుంచి కావచ్చు, ఇలా డిఫరెంట్గా. సో కాబట్టి ఏంటంటే ఓకే, ఇది మన టైం కాదు, మన టైం వచ్చినప్పుడే చూసుకుందాం అనుకున్నట్టు మీరు కొంచెం ఆ విషయంలో, అంటే ఇక్కడ ఎవరైనా సరే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా ఎవరు, కానీ ఏంటంటే దానికి ఒక లిమిటేషన్. అంటే ఈ టైంలో మనకి అనుకూలించిన టైంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కావచ్చు, అనుకూలించిన టైంలో షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, అనుకూలించిన టైంలో మనం ఏదైనా డెసిషన్ అనవసరంగా అది కొంచెం ఖర్చుతో కూడుకుని ఉన్నదో, మెయిన్ ఇంపార్టెంట్ అయిందో అనుకోండి, కొంచెం అది మనకి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని వీటిని తగ్గించుకుంటా, సో ఇక్కడ లిమిటెడ్గానే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఈ సమయంలో వృషభ రాశి వారికి
నేను ఇచ్చే సూచన. సో ఎప్పుడైతే ఇక్కడ వారాంతంలో కూడా మనం చూసినట్టు అయితే కనుక చంద్రుడు కూడా షష్టమ స్థాన సంచారం, షష్టమంలో కూడా శుక్రుడు అన్నాడు. శుక్రుడు కూడా షష్టమంలో ఇచ్చాడు. ఆల్రెడీ వీళ్ళకి ఏదో ఆరోగ్యపరమైన సమస్య, అనవసరంగా కళత్రకారకుడైన శుక్రుడు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్, ఆడవారి వల్ల వీళ్ళకి కొన్ని వివాదము, లేకపోతే ఇంట్లో భార్యతోనే కానీ భర్తతోనే కానీ చిన్నపాటి ఇబ్బందులు, లేకపోతే ఆరోగ్యపరంగానే ఇలా ఏవో ఒకటి వస్తుంటాయి. కాబట్టి ఈ వీక్ మనం చూస్తే కనుక ఆ గ్రహణం జరుగుతూ గ్రహణం మీదగా వెళ్తూ ఉంది కాబట్టి సో చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ అండ్ మనం క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విషయంలో కానీ, రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసే విషయంలో కానీ సో ఏ విషయంలో అయినా కొంచెం కేర్ తీసుకుంటూ ఆరోగ్యపరంగా అయినా ముందుకు వెళ్తూ ఉండటం అనేది ఇక్కడ మనకి మంచిది కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ సంతానం మీద, అలాగే ఎవరైతే ఇక్కడ సంతానానికి సంబంధించి చూస్తున్నారో వాళ్ళైతే చక్కగా బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్గా ఉండటం, ఎక్కువ అలసిపోకుండా ఉండటం. సో క్యారింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొంచెం చక్కగా హెల్తీగా ఉండటానికి ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ వాళ్ళకి బరువు బాధ్యతలు ఏమైనా ఉంటే మిగతా వాళ్ళకి అప్పచెప్పేసి కొంచెం వాళ్ళు రెస్ట్ మోడ్లో ఉంటే అది చాలా మంచిది. సో అలాగే సంతానానికి సంబంధించి మీ పిల్లలకి సంబంధించి కూడా ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత చేస్తున్నాం, కానీ ఏంటో వాళ్ళకి స్కూల్లో ఏం చెప్తున్నారో, ఎంత తీసుకుంటున్నారు, ఇలాంటివి ఏవో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి సంతాన పరంగా కూడా మనకి ఉండే ఆస్కారాలు అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించి రవి బుధ కేతువుల పంచమ స్థాన సంచారం, దాంతోపాటుగా శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉంటుంది. ఇక్కడ ఏదైనా మనకి 8 గ్రహాల ప్రతికూలత ఉంది. ఈ 8 గ్రహాల ప్రతికూలతని మనం ఎదుర్కోవాలంటే ఫస్ట్ నవగ్రహ ఆరాధన, అది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. 8 గ్రహాలు ప్రతికూలంలో ఉన్నప్పుడు తప్పకుండా మరి నవగ్రహాలకి ప్రదక్షిణ ఒక 27 సార్లు చేయడం, శివాలయాన్ని దర్శించుకోవటం, కాలం కలిసినప్పుడు కొంచెం కాలభైరవ అష్టకం చదువుకోవటం మంచి పద్ధతిగా చెప్పబడుతుంది. మిథున రాశి వారికి సంబంధించేద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనకి చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం ఈ రాశి వారికి ఉంది. సో ఈ రాశికి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక తృతీయంలో పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అయితే ఈ వారం మనకి మేజర్గా అక్టోబర్ 2న ఏదైతే కేతుగ్రస్త సూర్యగ్రహణం మనకు ఉందో మిథున రాశి వారికి మనం ముఖ్యంగా అది మన భారతదేశానికి వర్తించదు, బట్ అదర్ కంట్రీస్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో అలాగే దాని ఇంపాక్ట్ జనరల్గా ఉంటుంది. కాబట్టి రాశి ప్రకారం ఈ రాశికి ఏంటంటే అర్ధాష్టమంలోనే మెయిన్గా ఈ రవికేతువుల యొక్క యుతి జరుగుతుంటాం. ప్రాపర్టీస్ విషయంలో, అమ్మకాలు కొనుగోలు విషయంలో, వెహికల్స్ విషయంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేటివ్ వాతావరణం, ఎందుకంటే రవికేతువులు ఆల్రెడీ చతుర్థంలో ఉన్నారు, అలాగే వీళ్ళకి కుజుడు కూడా రాశిలో సంచారంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే కుజుడు రాశిలో ఉంటాడో ఒక షార్ట్ టెంపర్ని ఇచ్చేస్తుంటాడు ఒక పక్కన నుంచి. సో అది డైలీ రొటీన్లో వీళ్ళకి ఎదురవుతున్న ఆరోగ్యపరంగానే కానీ డైలీ రొటీన్లో వీళ్ళకు డైలీ రొటీన్ ఏదైతే చేస్తుంటారో వీళ్ళకి నిత్య జీవితంలో ఉన్న పనులే వీళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంటాయి. ఎందుకంటే ఆయన ఉన్నది శత్రువు బుధుడి ఇంట్లో, వాళ్ళ యొక్క రవికేతులు చతుర్థంలో ఉన్నారు. కొంచెం ఈ యొక్క మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల షార్ట్ టెంపర్, కొంచెం ఆవేశం, అగ్రెసివ్నెస్ అనేవి పెరుగుతుంటాయి. వీటి విషయంలో కొంచెం కామ్ డౌన్ అవ్వడం, కూల్ డౌన్ అవ్వడం అనేది మిథున రాశి వాళ్ళకి చెప్పదగింది. సో వీళ్ళకి అద్భుతంగా ఇంకో విషయం ఏంటంటే పంచమ స్థానంలో శుక్రుడు ఉంటాడు. ఇది మాత్రం వీళ్ళకి బెనిఫిట్ కలిగించే విషయం. ఎప్పుడైతే మిథున రాశికి పంచమ స్థానంలో శుక్రుడు ఉంటాడో సంతాన పరంగా కావచ్చు, లవ్ లైఫ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్గా కావచ్చు, షేర్స్ మార్కెట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏవైనా సరే అద్భుతమైన రిజల్ట్స్ పంచమ స్థానంలో శుక్రుడు ఇస్తాడు. అర్ధాష్టమంలో రవికేతువుల యొక్క దోషం ఎంత ఉన్నా శుక్రుడు యొక్క పంచమ స్థాన సంచారం చక్కగా వీళ్ళకి మాత్రం మంచి అద్భుతమైన రిజల్ట్స్. ఎలా అంటే కొంత వీళ్ళ పిల్లలతో కొంచెం ఎప్పుడూ లేని సంవత్సరంగా కొంచెం అన్యోన్యతగా గడపగలగటం, అలాగే వాళ్ళతో స్పెండ్ చేయడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంచి ఎంటర్టైన్మెంట్గా సినిమాలకు కానీ బయట మాల్స్కి కానీ అక్కడికైనా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవటం, ఇలాంటివన్నీ. ఫస్ట్ మనకి 4 రోజులు కూడా కొంత ఈ యొక్క గ్రహణం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, బట్ దానికి వారాంతం వచ్చేసరికి మళ్ళీ మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి మిథున రాశి వాళ్ళు వచ్చేసే ఆస్కారాలే ఎక్కువ ఉన్నాయి.
అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక మరి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రెండింటి పరంగా కూడా కొంత ఈ రాశి వారికి అర్ధాష్టమంలో రవి బుధులు కేతు కూడా కలిసి ఉండడం. బుధుడు ఇక్కడ ఉచ్చస్థితిలోనే చతుర్థంలో ఉన్నాడు. బుధుడు యోగిస్తాడు, కానీ బుధుడు కూడా లేకుండా ఉండి రవికేతువులే ఉంటే సీన్ వేరేగా ఉండేది. కాబట్టి అంటే వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, అలాగే వాహనాల అమ్మకాలు కొనుగోలు ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం మరీ ఎక్కువ వీళ్ళకి నష్టానికి కాకుండా కొద్దో గొప్ప కొంచెం నెగోషియేటెడ్గానే వీళ్ళకి లాభాలు అనేవి కొంచెం మిగిలే ఆస్కారాలు ఉంటాయి. బుధుడు కూడా లేకపోయింటే అసలు మనం అక్కడ ఆలోచించేది ఏం లేదు నిజానికి. సో కాబట్టి ఈ విధమైన ఎఫెక్ట్ అనేది మిథున రాశి వారికి మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ తీసుకునే నిర్ణయాలు అది ఖర్చుకు కానీ, లాస్కి కానీ అది దారి తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం మనకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇక పక్క రవికి కేతు బట్టి ఇక్కడ మనకి కేతుగ్రస్తంగా గ్రహణం జరుగుతుండగా సప్తమ దశమాధిపతి ఇక్కడ ముఖ్యంగా గురుడు వ్యయ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఖర్చులు కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. సో దానికి తోడు ఉద్యోగంలో ఏదో మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చిందనో, ఉద్యోగంలో మనకి ఏదో టఫ్నెస్ వచ్చిందో, మన ఎవడో గుర్తించడం లేదనో, అది మనకి అడ్వాన్స్గా ఏదైనా డెసిషన్ తీసేసుకుంటే అనవసరమైన లాస్కి దారితీస్తుంది, ముందు అక్కడ ఏం ఉన్నా లేకపోయినా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని మిథున రాశి వాళ్ళు కొంచెం, ఎందుకంటే శని కూడా వక్రం ఉన్నాడు, భాగ్యస్థానంలో శని కూడా వక్ర స్థితిలో ఉన్నాడు, అదృష్టం కూడా కొంచెం దోబూచులు ఆడుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో కొంచెం సహనంతో ముందుకెళ్లాల్సిన అవసరం మిథున రాశి వారికి కనిపిస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ, అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కానీ, అబ్రాడ్కి సంబంధించి దూర ప్రాంతాల్లో ఈ రెండు వర్కౌట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. సో మిథున రాశికి రవికేతువుల సంచారం, కుజుడి యొక్క రాశి సంచారం ఇవి బాగా ఎఫెక్టివ్. జపాకుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సో ఈ విధంగా ఈ మనం కుజుడికి అలాగే కేతువుకి కూడా ఆ ఫలాస్పుష్ప సంకాసం మంత్రం కానీ, జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకుంటూ వెళ్ళినా మంగళవారం పూట మంచిది, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నా మంచిది. అలాగే ఇక్కడ రోజు ఆ రవి నవగ్రహ శాంతి మంత్రంతో పాటు రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ రోజు సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవటం ఇంకా మంచిది. ఇవి చేస్తే మిథున రాశి వారికి ఈ వారం ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇంకా కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి బుధ గురువారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. అయితే వీరికి అష్టమ శని ఒక పక్క ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. కాబట్టి అటు ఫ్యామిలీలో వచ్చే కొన్ని సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, చిన్న ఫైనాన్షియల్గా సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి ఆర్థిక పరంగా మనకు ఎదురవుతున్న అనేకమైన సంఘటనలు కానీ, కుటుంబపరమైన ఎదురవుతున్న సంఘటనలు కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో ఎందుకు ఇలా జరుగుతుందని ఒక రకమైన ఆలోచన అనేది ఆది, సోమ, మంగళవారాల్లో వస్తుంది. అక్టోబర్ 2న సేమ్ మనకి ఇదే ఇక్కడ సూర్యగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది. భారతీయులకి మనకు వర్తించదు, బట్ ఏంటంటే ఎఫెక్ట్ రవి కేతువులు కలిసినప్పుడు ఉంటుంది. కాబట్టి చంద్రుడు యోగిస్తాడు తృతీయంలో, రవి యోగిస్తాడు, కేతువు యోగిస్తాడు. బట్ ఏంటంటే పరాక్రమ స్థానంలో గ్రహణం పట్టడం చాలా మంచిది. కాబట్టి ఎక్కడ మీ ధైర్యాన్ని, మీ విల్ పవర్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు. మీరు ధైర్యంగా వేసే ప్రతి ముందడిగే అష్టమ శనిని వెనక్కి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవి, బుధ, కేతువులతో పాటు ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఈ యొక్క తృతీయ స్థానంలో అనుకూలించడం వల్ల తప్పకుండా ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల అనుకూలత వల్ల హెల్త్, వెల్త్, రవి వల్ల మీకు హెల్త్, వెల్త్, కేతువు వల్ల పరాక్రమంలో కేతువు ఒక మొండి ధైర్యాన్ని, సో చంద్రుడు మంచి విల్ పవర్ని ఇస్తూ ఉండటం వల్ల ఇక్కడ మేజర్గా ఎనీ టాస్క్స్ మీకు సంబంధించి, అంటే మీరు ప్రొఫెషనల్ లెవెల్లో మీరు తీసుకునే టాస్కులు, టార్గెట్లు కానివచ్చు, విద్యార్థులు ఏదన్నా ఒక విషయం మీద వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ విషయంలో కావచ్చు,
సో అలాగే వ్యాపారస్తులు ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మే విషయంలో వాళ్ళు పెట్టే కృషి కావచ్చు, ఏదైనా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళటం వల్ల మీకున్న అష్టమ శని ఏదైతే ఈ సడన్ ఫైనాన్షియల్ లాసెస్ ఆర్ సమ్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్, అనిశ్చిత పరిస్థితుల నుంచి మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క బుధ గురువారాల్లో ఇక్కడ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీటి ద్వారా కనిపిస్తున్నాయి. వారాంతానికి వస్తే శుక్రుడు స్వస్థాన సంచారం, శుక్రుడు యొక్క స్వక్షేత్రం చక్కగా ఎప్పుడైతే శుక్రుడు వీళ్ళకి చతుర్థంలో చక్కగా ఉన్నాడు హ్యాపీగా తులారాశిలో ఓన్ హౌస్లో మూల త్రికోణంలో వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలోని శుక్రుడి యొక్క సంచారం వల్ల ఎప్పుడూ లేని కొంత మానసిక ప్రశాంతత, ఇలాంటివన్నీ కూడా శుక్రుడి వల్ల ఈ యొక్క చతుర్థ స్థానంలో కర్కాటక రాశి వారికి వస్తూ ఉంటాయి. సో ఈ వారం మనం చూస్తే ఏర్పడుతున్న గ్రహణం కానీ చతుర్థంలో ఉన్న శుక్రుడు కానీ మీకు అన్ని ఫేవరబుల్గానే ఉండటం వల్ల పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ట్రాన్సిట్ రీత్యా ఈ వారంలో ఒక అష్టమ శని వల్ల, అలాగే ఈ కుజుడి వ్యయస్థాన సంచారం వల్ల, ఈ రెండింటి వల్లే ఏర్పడతాయి. కుజుడి అంతైనా కొంచెం వ్యయస్థానాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం నిద్ర పట్టే పరిస్థితుల్లో ఏదో ఒక తెలియని భయంతోనో, లేకపోతే రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళు అయితే నైట్ టైమే ఎక్కువగా మీరు ఎనర్జెటిక్గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఏర్పడుతుంటాయి. అలాగే అష్టమ శని వల్ల ఇటు మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎఫెక్ట్లు, ఇటు ఉద్యోగపరమైన విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ, అలాగే ఇటు మనం చూస్తే వ్యాపారపరమైన విషయాల్లోనూ వీటికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త అనేది అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, కుజ శనుల నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, చాలా మంచిది. కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట కుజుడికి దానం ఇవ్వండి. అలాగే శనికి కూడా కుదిరితే ఒక నల్ల నువ్వులు కేజింపావు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వండి. ఇక సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ వారం సింహరాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే లాభంలో కుజుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి అనుకూలిస్తుంది. ఏదైతే ఇక్కడ ద్వితీయంలో బుధుడు మంచిగా ఆర్థికంగా బాగా కలిసి వస్తున్నారు ఫైనాన్షియల్ పరంగా, అలాగే శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారం వల్ల సేవకుల వల్ల మీకు సుఖాన్ని కలుగజేస్తున్నారు. ఇక మంచి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా వంటి కమ్యూనికేషన్ రంగాలు అండ్ ఆర్టిస్టిక్ టాలెంట్, సింగర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయాలను అండ్ ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి కుజుడి యొక్క సంచారం మంచి అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల వీళ్ళు తప్పకుండా మంచి అనుకూలమైన ఫలితాన్ని కుజుడి వల్ల వీళ్ళు పొందే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం ఇక్కడ లాభస్థానంలో కూడా జరగటం, ఈ రాశికి పరమ మిత్రుడు అవటం, ఆయన లాభస్థాన సంచారంలో ఉండటం, స్థిరంగా ఏకాగ్రతగా మంచి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ నిశ్చలంగా ఒకటే స్థితిలో ఒకటే ఎజెండాతో ముందుకు వెళ్తూ మీరు పనిచేయటం వల్ల చాలా వరకు మీకు లాభసాటిగా మారే ఆస్కారాలు ఉన్నాయి సింహరాశికి. రాశి నుంచే వీళ్ళకి సంచారం మొదలవుతుంది, చంద్రుని యొక్క సంచారం 1, 2, 3 స్థానాల మీదుగా. ఎప్పుడైతే ఇక్కడ రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం అనేది మనకి మొదలవుతుందో ఈ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో రవికేతులు మనకి ఆల్రెడీ అక్టోబర్ 2న సూర్యగ్రహణం కేతుగ్రస్తంగా ఏర్పడడం, మన భారతీయులకి అది వర్తించదు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే దానికి సంబంధించి అధమ ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం ఏ రాశిలో వాళ్ళకి వస్తాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీడియోలు కూడా చేసుకున్నాం. దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొద్దో గొప్ప మేజర్గా వీళ్ళకి వచ్చి ధనస్థానం మీదే ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లోనూ, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో చిన్నపాటి సమస్యలు, ఆర్థిక పరంగా మనీ డ్రైనెస్, ఏవో తెలియని కొన్ని భయాలు, కుటుంబ సమస్యలకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వీళ్ళని వెంటాడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాటి వల్ల ఆ భయంతోనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు. సో ఇక వారాంతంలో చూస్తే కనుక శుక్రుని యొక్క తృతీయ స్థానం సంచారం, సింహరాశి వారికి తృతీయంలో శుక్రుడు యోగిస్తారు. తృతీయంలో ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడ యోగిస్తున్నారో వీళ్ళకి సంబంధించి తప్పకుండా ఈ రాశి వారికి చాలా వరకు వీళ్ళ కొలీగ్స్ కావచ్చు, అండ్ సర్వెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరికైనా మనిషి అన్నాక సమస్యలు ఉన్నా ఫస్ట్ వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని సమస్యలు ఉన్నా మనకు కొంచెం ఊరట ఉంటుంది. అది సింహరాశి వారికి మనకి ఇక్కడ చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా
దానికి తగ్గట్టు ఎనీ హెల్ప్ మీకు కావాలంటే ఆ సమయానికి ఎవరికి ఫోన్ చేసినా ఓకే నేను చేస్తాను అనే విధంగానే అందరూ ఉండేటట్టు ఆస్కారం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మీకు ఏదైనా ఆఫీస్లో ఒకరోజు సెలవు పెట్టాల్సి వచ్చింది, సో నా షిఫ్ట్ మీరు చేస్తారంటే పర్లేదు దాన్ని చేద్దాంలేండి అనే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, మంచి సోషల్ గుడ్ గోయింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఈ రాశికి మనకి మెయిన్గా చూస్తే కనుక సింహరాశి వాళ్ళకి కొంచెం క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో మాత్రం మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, వీళ్ళకి సంబంధించి వచ్చే అనేకమైన కొంచెం మొండి పట్టుదల విషయంలో డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అష్టమ రాహు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆస్కారాలు ఉంటాయి. అలాగే స్టాక్స్లోను ఇన్వెస్ట్మెంట్స్లోను లేనిపోనివి పెట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రవికేతువుల యొక్క కంజంక్షన్ యుతి ఇక్కడ జరుగుతున్నప్పుడు గ్రహణం ఇక్కడ 8th హౌస్ మనకి అంత ఫలితాన్ని దానివల్ల అనవసరంగా పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా అష్టమ రాహు సప్తమంలో శని రెండు కూడా యోగి చెట్ల. సో కాబట్టి కొంచెం మ్యారిటల్ లైఫ్లో మ్యాచెస్ చూసుకునే విషయంలో కానీ వీటి విషయాల్లో బిజినెస్లో కొత్త భాగస్వామిని ఎంచుకునే విషయంలో కానీ వ్యాపారంలో కొత్త డెసిషన్స్ తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. అలాగే రవి కేతు రాహులు మనం ముఖ్యంగా చెప్పుకున్నాం కదా. సో వాక్స్థానంలో ఎప్పుడైతే రవి ఇక్కడ కేతుతో కలిసి ఉన్నారో తప్పకుండా రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. కేతువుకు కూడా మంగళవారం పూట కూడా చక్కగా ఆ మంగళవారం పూట మీరు జంట నాగులను చోట పాలాభిషేకం చేయటం, ఫలాస పుష్ప సంకాసం చదువుకోవడం చాలా మంచిది. దుర్గాదేవి ఆరాధన చక్కగా దసరా స్టార్ట్ అవుతుంది, దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉంటే అనేకమైన మానసిక భయాలు కానీ అలాగే ఉపద్రవాలు అంటే సింహరాశి వాళ్ళకి సడన్గా వచ్చి పడేవి ఎలాంటివైనా సరే చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏదైతే కన్యారాశి వారికి సంబంధించి 3 గ్రహాలు చక్కగా అనుకూల స్థితిలో ఉన్నాయో, ద్వితీయంలో ఉన్న శుక్రుడు, షష్టమంలో ఉన్న శని, భాగ్యంలో ఉన్న గురుడు, సో మంచి అనుకూల ఫలితాలు. ఎందుకంటే కొంత ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి మంచి ఊరట కలిగించే విషయంగా శుక్రుడు నిలుస్తున్నారు. శని కూడా అనేకమైన ఇబ్బందులు వీళ్ళకి ఎదురవుతున్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరితర విషయాల పరంగా కావచ్చు, వీళ్ళు తప్పకుండా ఓవర్కమ్ అటు శత్రువు పీడ కావచ్చు, కాంపిటీటర్స్ వీళ్ళని బాగా కార్నర్ చేసిన విషయాలు కావచ్చు, డెఫినెట్గా వీళ్ళ వాళ్ళ నుంచి వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తారు. అది హెల్త్ ఇష్యూ కావచ్చు, రుణ ఒత్తిడి కావచ్చు, ఏదైనా. అలాగే ఈ అద్భుతమైన విషయం భాగ్యస్థాన గురువు మీ వ్యాపారం ఎక్స్పాన్షన్ చేయడానికి కానీ, గృహపరమైన విషయాల్లో ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో మీ వెల్త్ ఇంక్రీజ్మెంట్కి సంబంధించి కానీ, ఈ సమయంలో ఏదన్నా వాహనాలకు సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీరు ఏదైనా తీసుకునే స్టెప్ కొంచెం వాటి వల్ల కొంచెం ఉపయోగం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ కన్యారాశికి మెయిన్ ఏంటంటే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఈ రాశికి ఎప్పుడైతే 12, 1, 2 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, బుధ గురువారాలు చంద్రబలం వీరికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తే కనుక ఈ వారం ముఖ్యంగా అక్టోబర్ 2న మనకి కేతుగ్రస్తంగా సూర్యగ్రహణం ఏర్పడటం, అది మన భారతీయులకి కనిపించదు జనరల్గా. బట్ అదం ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది ఏంటి అనేది మనం వీడియోలు చేసుకున్నాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అలాగే దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా గొప్ప రవికేతులకి సంబంధించి చేసాం మనం. సో ఇక్కడ వీళ్ళకి ప్యూర్గా రాశి మీదే చాలా తలకాయ నొప్పిగా ఉన్నట్టు ఉండటం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఏదో మనకి బాగా జలుబు చేస్తే తల పట్టేస్తే ఎలా ఉంటుంది, ఎటు పాలుపోని పరిస్థితిలాగా, సో కొంచెం హెడేక్గా ఉన్నట్టుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే కేతువుతో కలిసిన రవి, అక్కడ బుధుడు కూడా ఉంటారు, అనేకమైన ఆలోచనలు. మీరు వారం ప్రారంభం నుంచే చంద్రుడు 1000 స్థానం మీదగా వస్తున్నారు.
వచ్చి మళ్ళీ రాశిలోకి రావటం. సో కాబట్టి ఇక్కడ వారం ప్రారంభం కొంచెం స్ట్రెస్తో స్టార్ట్ అవుద్ది, కొన్ని ఖర్చులు ఎదుర్కొంటూ ఉండటం మీకు కనిపిస్తుంటాయి. దానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి బుధ గురువారాల్లో. సో ఇక్కడ వారాంతానికి వచ్చేదాకా కూడా ముఖ్యంగా శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉంటాం. వారాంతానికి వచ్చేదాకా కూడా శుక్రుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉంటారో మేజర్గా యాక్చువల్గా కొంత ఈ అట్లీస్ట్ తులారాశిలో మూల త్రికోణం స్వక్షేత్రంలో శుక్రుడైనా ఆయన ఓన్ హౌస్లో ఉండటం వల్ల ఓన్లేరా బాబు కనీసం ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటుంది. ఆర్థిక పరంగా ఇన్ని సమస్యలు ఉన్నా, ఖర్చులు ఉన్నా, ఇంకోటి వద్దున్నా, మరి అంత ఫైనాన్షియల్గా ఒత్తిడి లేదు. ఫైనాన్షియల్గా కొంతవరకు మనకి ఈ విషయంలో ఫైనాన్షియల్గా అయినా కొంచెం ఫ్యామిలీ పరంగా ఈ సపోర్ట్ చూసుకొని మీరు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యే ఆస్కారాలు ద్వితీయ శుక్రుడి వల్ల మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్లయితే కనుక ఈ శుక్రుడికి సంబంధించి చక్కగా ద్వితీయంలో మంచి అనుకూలత ఉంది. వీరికి మెయిన్లో వచ్చి ఇక్కడ రవి బుధ కేతు యొక్క సంచారం రాశిలో ఉంటాం. రాశిలో ఉండటం వల్ల వీళ్ళకి ఏ పని చేద్దాం, ఏ పని చేయొద్దు, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఏం తోచడం. వదిలేయండి, పని ఏమన్నా ఉంటే చేయండి, ఏదన్నా క్లియర్గా పిక్చర్ ఉంటే ఏదైనా చేయండి, లేని దాని గురించి వెనకాల పడద్దు, ఏదో ఒకటి చేసేద్దు, ఏది చేయొద్దు. సో వారాంతానికి కొంచెం బుధ గురువారం దాకా ఆగితే, ఈ గ్రహణం అయ్యి బుధ గురువారాల దాకా ఆగితే కొంచెం మైండ్ కొంచెం రిలాక్స్ అవుద్ది. సో కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అటు మనకి సప్తమంలో రాహువు, మళ్ళీ రవి బుధ కేతువులు ఇక్కడ లగ్నంలో ఉంటాం. ఇది లైఫ్ పార్ట్నర్ స్పౌజ్ విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపారానికి కానీ, మీకు కానీ, సో వీటి విషయాల్లో దేనికి కూడా మీకు మీ అదర్స్ కుటుంబ సభ్యులు కానీ ఫ్రీక్వెంట్గా మీరు ఎవరితో ఉంటారో వాళ్ళతో కానీ అంత అనుకూలమైన ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఈ టైంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. ఎప్పుడైతే రవి బుధ కేతువుల యొక్క సంచారం రాశిలో ఉందో ఈ లాస్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆర్ సమ్ హెల్త్ ఇష్యూ. సో కాబట్టి ఇక్కడ మేజర్గా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. బట్ ఇక్కడ ఎంతైనా కన్యా రాశికి రాశ్యాధిపతి బుధుడు. సో కాబట్టి ఆయన గోచారంలో రాశిలో అనుకూలించకపోయినా ఆయన రాశిలో ఆయన అనుకూలిస్తాడు. అలానేం లేదు, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వచ్చినా మళ్ళీ మీ బుద్ధి బలంతో మీకు చాకచక్యంతో జనరల్గానే దాన్ని న్యాచురల్గానే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటారు. ఇప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే రవి ద్వాదశ నామాలు, ఓం మిత్రాయ నమః, ఓం రవిహే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఖగాయ నమః. సో ఎప్పుడైతే రవి ద్వాదశ నామాలు ఉన్నాయో అవి చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం. ఈ జంట నాగులు ఉన్న చోట మంగళవారం శనివారం పాలాభిషేకం చేసుకుంటూ వెళ్తే చాలా వరకు మ్యారిటల్ లైఫ్లోను వ్యక్తిగతంగా మీకు వస్తున్న అనేక సమస్యలు అనేవి తీరే ఆస్కారాలు ఉంటాయి. ఇక తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. బై ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే తులారాశికి రాశ్యాధిపతి అనే శుక్రుడే 1 year తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 1 year తర్వాత రాశిలోకి వచ్చి ఉన్నాడు. సో ఇదొకటి చాలు. ఫస్ట్ నాకు తెలిసి మన రాశి, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటా చక్కగా అది మంచి పవర్తో పనిచేస్తే, అది స్ట్రాంగ్ ఉంటే అన్నీ సెట్ అయిపోయినట్టే. అంటే తులారాశి వాళ్ళకి ఈ విషయంలో ఈ వారం గ్రహణం ఉన్నా అది మనకి వర్తించకపోయినా మన అదర్ కంట్రీస్లో ఉన్న ఫ్యామిలీస్కి వర్తించిన, సో ఇది మాత్రం గుడ్ థింగ్ అనమాట. షష్టమంలో రాహు ఉండటం కూడా వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. అలాగే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశికి మెయిన్ కాకపోతే ఏంటంటే ఈ వారం ఖర్చులు ఎక్కువ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు వచ్చిన ప్రాఫిట్స్ని, గెయిన్స్ని ఖర్చు పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, నాకు మంచి అవార్డు వస్తుంది, లేకపోతే నాకు మంచి రికగ్నిషన్ వస్తుంది, మాకు మంచి గుర్తింపు వస్తుంది, నేను బాగా పనిచేసా, చక్కగా నేను అంతా సెప్టెంబర్ అంతా, కాబట్టి అనుకున్న వాళ్ళకి ఇదేంటి ఇది ఏమీ లేకుండా కనీసం అట్ట వదిలేసాడు అనుకుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్ట ఉంది కాబట్టి మనకేం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. సిచ్యువేషన్స్ ఇలాగా కొన్ని ఎక్స్పెన్సెస్ని, కొన్ని ఇలా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంత లో లెవెల్ సిగ్నల్స్ని ఇస్తూ ఉంది. బుధ గురువారాల్లో మెయిన్ ఏంటంటే చంద్రుడు కూడా వేయంలోకి వస్తాడు.
కాబట్టి ఉద్యోగం విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించి మెయిన్గా, అలాగే ఖర్చుల విషయాల్లో, ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, దీనికి సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఈ వారం అక్టోబర్ 2న జరుగుతున్న ఈ కేతుగ్రస్త గ్రహణం కూడా, సూర్యగ్రహణం కూడా వీళ్ళకి 1000 స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక వారాంతానికి వచ్చేసరికి రాశిలో శుక్రుడి సంచారం మనం ఏదైతే చెప్పుకున్నాం, రాశిలో శుక్రుడు యోగిస్తాడు, చక్కగా రాశిలో ప్లెజెంట్గా ఉన్నారు. సో ఎన్నున్నా ఆ రాశిలో శుక్రుడు మాత్రం మిమ్మల్ని స్ట్రాంగ్ ఉంచుతాడు. వారాంతానికి సర్లే అయినాయి, ఖర్చులు అయినాయి, వదిలేసి ప్రశాంతంగా ఉన్నాం చాలు, ఫస్ట్ మనం ఖర్చు అయితే అయింది కానీ ప్రశాంతంగా ఉన్నాం అనే ఫీలింగ్ మాత్రం తులారాశి వాళ్ళకి కంపల్సరీ కలిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మరి ఇక్కడ చూస్తే ఈ వారం అంతా కూడా 1000 స్థానంలో రవి, బుధ, కేతు. కుదిరితే కేజింపావు కందులు, ఒక నాగపడగ దానం ఇవ్వటం మంచిది. సో భారతీయులకు వర్తించడు కదండి, మేము ఇవ్వచ్చా, తప్పు లేకుండా ఇవ్వచ్చు, ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. సో అలాగే ఎందుకంటే 1000 స్థానంలోనే నడుస్తున్నాడు కాబట్టి, కేతువు కూడా చాలా లాంగ్ రన్గా వేన్లో ఉంటున్నాడు కాబట్టి మీకు నిద్ర పట్టదు. నిద్ర లేకుండా ఉండటం, నిద్ర పట్టనేయకుండా చేయటం కొన్ని సందర్భాల్లో, కొన్నిసార్లు అది హెల్త్ ఇష్యూ వల్ల, లేకపోతే కొన్ని చిన్నపాటి భయాల వల్ల, మీకు వస్తున్న ప్రెషర్ వల్ల అనేది డిఫరెంట్గా మీ పరిస్థితులు బట్టి ఉంటుంది. కాబట్టి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, 1000 స్థానంలో, ఆయన ఇంట్లో ఉచ్చులోనే ఉన్నాడు. సో కాబట్టి రవి కేతువులకి మాత్రం ఈ కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం కానీ, ఆ రవి ద్వాదశ నామాలు చదువుకోవటం కానీ, అలాగే కేతువుకి పలాస పుష్ప శంకాసం చదువుకోవటం, కుదిరితే రవికి కేజింపావు గోధుమలు, ఒక నాగపడగ దానం చేయటం ఆదివారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు ఈ గ్రహణం అయ్యాక చాలా మంచిది. సో అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా తులారాశి వాళ్ళకి ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎనీవే ఈ రాశి కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి, ప్రస్తుతం అన్ని గ్రహాలు కూడా 1000 స్థానంలో గ్రహణం బట్టి ఉంది కాబట్టి, వ్యాపారంలో కానీ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ అంత అనుకూలమైన పరిస్థితులు ప్రజెంట్ అయితే, శని కూడా వక్రంలో ఉన్నాడు కాబట్టి నచ్చిన సంబంధం వచ్చే అవకాశాలు అండ్ ఇవన్నీ కూడా కొంచెం మనకి లో లెవెల్గా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఆగి ట్రై చేసుకోవడం అనేది ఈ సమయంలో మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి ఇక్కడ సప్తమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో కేతువు, అలాగే ఇక్కడ వేన్లో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఈ వారం కనిపిస్తుంది. ఈ రాశికి సప్తమంలో ఉన్న గురువు గారు, సో వీరికి చాలా వరకు మే నుంచి కూడా కొంత ఆటంకాలు, అవరోధాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం సానుకూల పరిస్థితుల్ని కలగజేస్తూ, కొంచెం అపార్థం చేసుకున్న వాళ్ళనే మళ్ళీ దగ్గర చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ అయినా, లేకపోతే పార్ట్నర్స్ మధ్య మీ క్లోజ్ రిలేషన్స్లో వచ్చే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ని కూడా కొంచెం మళ్ళీ అవి చక్కగా వాళ్ళతో మళ్ళీ మీకు సత్సంబంధాలు ఏర్పడే విధంగా గురువుగారి యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా ఈ రాశికి రవి, బుధ, కేతువుల యొక్క లాభస్థాన సంచారం, బుధాదిత్య యోగంతో పాటుగా బుధుడు స్వక్షేత్రంలో ఉండగా ఉచ్చక్షేత్రంలో లాభస్థానంలో ఈ యొక్క యోగం పట్టడం చాలా మంచిది. కానీ అక్టోబర్ 2న ఏదైతే మనకి గ్రహణం జరుగుతుందో మరి కేతుగ్రస్తంగా, కేతువు కూడా అక్కడ ఉండటం వల్ల ఈ యొక్క ఫలితానికి సంబంధించి మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మనకి ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం, వారం ప్రారంభం ఈ రాశి వారికి దశమ స్థానంలో జరగడం, దశమంలో చంద్రులు అనుకూలిస్తారు, ఆ రాశ్యాధిపతి ఉన్నత లాభస్థానంలో ఆయన అనుకూలిస్తారు. ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ముందడుగులు పడే విధంగా మీరు చూపించిన మీ టాలెంట్కి సంబంధించి ఈ సంవత్సరంలో ఇక్కడ మంచి గుర్తింపు వచ్చే విధంగా, అలాగే ఏవైతే టార్గెట్లు ఇంకా మీరు సాధించాల్సి ఉన్నాయో వాటికి సంబంధించిన వాటికి మీరు ఇంకా వాటిని చాలా వరకు కూడా రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క ట్రాన్సిట్ మీకు అనుకూలిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే నూతన ఉద్యోగ అవకాశాలకి సంబంధించి చూసే వాళ్ళకి కావచ్చు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, దిస్ బుధాదిత్య యోగం గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఇదే ఎప్పుడైతే కేతుగ్రస్తంగా ఏర్పడుతుందో ఈ గ్రహణం వల్ల కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు అనేవి
వృత్తిపరమైన విషయాల్లోనూ మీ సోషల్ స్టేటస్కి సంబంధించిన విషయాల్లోనూ చోటు చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇది గ్రహణ ఎఫెక్ట్ మన భారతీయులకు కనిపించకపోయినా, సో దీనికి మనకి సంబంధించి ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి సో దాని గురించి తెలియజేసాం. ఎంతైనా రవి కేతువుతో కలిసినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అధమ ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం పొందే రాశులు కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ సూర్యగ్రహణానికి సంబంధించి. సో అలాగే వారాంతానికి వచ్చేసరికి ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రుడి యొక్క వేయిస్థాన సంచారం, కొంచెం మనస్పూర్వక ఖర్చులు, ఇష్టమైన ఖర్చులు, ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చులు ఇక్కడ మీరు పెట్టుకునే ఆస్కారాలు వారాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మేజర్గా ఈ రాశికి ఈ వారం గ్రహబలం చాలా స్ట్రెంగ్త్గా ఉండటం వల్ల తప్పకుండా తలపెట్టిన కార్యక్రమాలు మీ ప్రొఫెషనల్ కర్మస్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల తప్పకుండా మీరు చేసే పనుల్లో కొంచెం అభివృద్ధి అనేది కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఈ రాశికి మేజర్గా మనం చూస్తే అష్టమ కుజదోషం మాత్రం కొంచెం ఇంపాక్ట్. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడే అష్టమ స్థాన సంచారంలో ఈ రాశి వారికి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ అష్టమ కుజదోషానికి సంబంధించి అంటే కొంచెం రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంచెం టెన్షన్ ఫీలింగ్స్ కలిగించే ఎన్విరాన్మెంట్లోకి, అలాంటి జోన్లోకి, అలాంటి డెసిషన్స్ మీరు తీసుకునేటట్టు, లేకపోతే సమ్ టైమ్స్ మీ ప్రమేయం లేకుండానే కొంత అనిశ్చిత పరిస్థితులు లాంటివి ఆరోగ్యపరంగా కావచ్చు, అది ముఖ్యంగా బ్లడ్ రిలేటెడ్, హిమోగ్లోబిన్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్, చిన్న చిన్న కట్స్, ఫైర్ ఎలిమెంట్స్ అంటే చిన్నపాటి నిప్పు ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు, వీటికి సంబంధించి రాశ్యాధిపతి కొంచెం మరి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మన గ్రహ స్థితి ఎలా ఉన్నా మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎప్పుడూ అవసరం. రాశ్యాధిపతి సరిగ్గా లేనప్పుడు ఏంటంటే మెయిన్గా కొంచెం మనలో మనకే అక్కడ ఎదురుకుండా అది చేస్తే మనకి బెనిఫిట్ వస్తుందని తెలిసిన ఓపిక లేదులే ఇక్కడే కూర్చుందాం, ఇప్పుడు దాని గురించి నాకు ఎందుకు ఆలోచించలేకపోతున్నా అనేలాగా ఉంటుంది. కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కుజ నవగ్రహ శాంతి మంత్రాన్ని మీరు ఎంతగా చదువుకుంటూ ముందుకెళ్తే మీకు అంతగా ఈ ట్రాన్సిట్ కలిసి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ కుజ నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవటం, కుదిరితే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఇలాంటివి చేయటం వల్ల ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. సో ఇక్కడ వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా వీటి విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. అని ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ విషయంలోనూ, గృహ మార్పులు చేర్పులు, ఇంటికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రమే వీళ్ళకి కొంత మనశ్శాంతి, అప్రశాంతత వాతావరణం కొనసాగుతుంది. అంటే శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం ప్రతి శనివారం కూడా చాలా మంచిది. ధనురాశి వారికి సమం చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో శని, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో కేతువు, లాభంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం వీరికి కనిపిస్తుంది. దానిలో మేజర్గా శుక్రుని యొక్క లాభస్థాన సంచారం చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుండగా, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం కూడా వీళ్ళకి చాలా వరకు మంచి ఫలితాన్ని వీళ్ళకి ఇస్తూ ఉంది. ధనురాశి వారికి మేజర్గా ఏంటంటే పాపగ్రహం అయిన తృతీయ స్థానంలో ఆ తృతీయాధిపతి ఆ స్థానంలోనే ట్రాన్సిట్లో ఉండడం, అలాగే పాపగ్రహమైన లాభస్థానంలో ఆ లాభాధిపతి ట్రాన్సిట్లో ఉండడం. తప్పకుండా మీరు తలపెట్టే పనులు ఏవైతే కొంచెం మొండివి, జటిలమైనవి, చాలా కొంత డిప్రెషనేటివ్ అయినా కూడా మీరు వాటిల్లో ముందడుగు వేసుకుంటూ వెళ్తే ఎటువంటి విషయాల్లో అయినా మీకు ఇక్కడ విజయం చేకూరే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ మనం చూస్తే రవి, బుధ, చంద్రులు కూడా దశమ స్థానంలో ఈ గోచారంలో ఉంటాం. చాలా ఇంపార్టెంట్ టైం ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం. ఎందుకంటే ఉద్యోగ పరిస్థితుల రీత్యా మోస్ట్ స్ట్రెంగ్త్ అండ్ టైం. ఎప్పుడైతే రవి, బుధ, చంద్ర, కేతువుల యొక్క కలయిక ఇక్కడ ఇక్కడ బుధుడు బుధాదిత్య యోగంతో రవితో కలిసి ఉండటం, ఉచ్చస్థితిలో బుధుడు దశమాధిపతి ఇక్కడ దశమ ట్రాన్సిట్లోనే ఉంటూ ఆ కేంద్ర స్థానంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ వీళ్ళకి ఉండటం వల్ల ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో చక్కగా ఈ సమయంలో మీరు చెయ్యదగ్గ పని, మీ వల్ల మాత్రమే అయ్యే పని మీ దగ్గరికి వచ్చే ఆస్కారాలు ఈ యొక్క ట్రాన్సిట్లో మనకు కనిపిస్తుంది. కోర్స్ ఈ అక్టోబర్ 2 సూర్యగ్రహణం కూడా మనకు కనిపిస్తుంది యాక్చువల్గా.
అయితే భారతీయులకు వర్తించదు. విదేశాల్లో అదర్ కంట్రీస్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనం వీడియోస్ చేసాం. అలాగే రవి కేతుతో కలిసినప్పుడు చిన్న ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి అదం ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం పొందే రాశులు ఏవైతే ఉంటాయో ఈ సూర్యగ్రహణానికి సంబంధించి అవి కూడా చేసాం మనం. సో ఈ రాశి వారికి ఈ వారం పర్టికులర్గా మనం చూస్తే 29వ తారీఖు 5వ తారీఖు వరకు ఈ వారం చంద్రుడి యొక్క నవమస్థాన సంచారం. ఆ యొక్క రాశి అధిపతి రవి దశమంలో ఉన్నాడు. ప్యూర్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా జాబ్, వర్క్, ప్రొఫెషన్, కెరీర్, టార్గెట్, అచీవ్మెంట్ వీటి మీదే ఉంటుంది. ఎందుకంటే యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఈ సమయంలో మీ ఇంటికి సంబంధించి మీరు చాలా తక్కువ ఆలోచించడం, కెరీర్ పరంగా వృత్తికి సంబంధించి మీరు ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవటం. దీనివల్ల సప్తమ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం ఏదైతుందో దీనివల్ల మీ ఫ్రెండ్స్, మీకు మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు ఏదైనా ఆ సమయంలో మీకు పరిచయస్తులు వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగం లేని వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్స్ కావాలన్నా, ఏమైనా సహకారం అనేది మీ ఫ్రెండ్స్ వల్ల, మీ నెట్వర్క్ సర్కిల్ వల్ల. ఫోన్ తీస్తే మన నెట్వర్క్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఎవడున్నాడు ఏంటి అనేది మనం తీసి చూస్తే అక్కడ వాళ్ళ వల్ల మీకు మంచి బెనిఫిట్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చక్కగా ఈ వారాన్ని యూటిలైజ్ చేసుకోండి. తప్పకుండా మంచి విల్ పవర్తో ముందుకెళ్ళండి. కార్యదక్షత పైన, ప్రొఫెషన్ మీద, కర్మస్థానం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మంచి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి. సప్తమంలో ఉన్న కుజుడు ఇంకా చిన్న చిన్నవి అవకరాలు లేకుండా ఉంటాయి. కాకపోతే కొంచెం ఎదుటి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో ఉన్న వాళ్ళతో కావచ్చు, కొంచెం ఎదుటి వాళ్ళతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక మనం దాన్ని ఏమి చేయలేం జనరల్గా. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ ధనుసు రాశి వారికి సప్తమంలో ఉన్న కుజుడు వల్ల మాత్రమే కొంచెం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మీ సహచర కొలీగ్స్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, చూసి చూడనట్టు ఈ టైంలో పట్టించుకోనట్టు చిన్న విషయాలను పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోతే అది పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. ఇక్కడ మీరు అవ్వాల్సిన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చెత్తగా ఆడేమన్నాడు ఈడేమన్నాడు ఇవి కాదు కదా. సో అలా వెళ్తే ఇంకా బాగుంటుంది ధనుసు రాశి వాళ్ళకి. అదేవిధంగా ఈ రాశిలో సేమ్ సంతాన రీత్యా ముందు పిల్లల విషయమే పేరెంట్స్కి సంబంధించి ఇక్కడ చిన్నపాటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సంతానమే వీళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్కి వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులది సమానమైన పాత్ర కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్కి విషయం కావచ్చు, సంతానపరంగా పిల్లల విషయంలో కావచ్చు. సో ఇలాంటి విషయాలు క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కావచ్చు, ఇది కొంచెం మనకి ఎఫెక్ట్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తే బాగుంటుంది. కాబట్టి అంతేనా ఈ ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా సప్తమంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోండి. అలాగే అర్ధాష్టమంలో ఇక్కడ ముఖ్యంగా రాశ్యాధిపతి వెళ్ళి గురుడు షష్టమంలో ఉంటాం. అర్ధాష్టమంలో రాహు గురుడింట్లో ఉంటాం, గురుడు షష్టమంలో ఉంటాం. అంటే మానసిక ప్రశాంతత చాలా ఫ్లక్చువేటివ్గా ఉంటాం. డొమెస్టికల్ ఇష్యూస్ కావచ్చు, ప్రాపర్టీస్ విషయాలు కావచ్చు, ముఖ్యంగా 4th హౌస్ మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి ఏదో అడ్డంకి, ఏదో ఒకటి తలకాయ నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గురుడికి చక్కగా కేజింపు శనగలు ఎల్లో కలర్ దానం ఇచ్చుకోండి. దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉండండి. అలాగే కుజుడికి కూడా ఈ యొక్క కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. సో ఈ రెండు చేస్తూ ముందుకెళ్తే ఇంక ఈ గ్రహణ ఎఫెక్ట్ కూడా మీకు పెద్దగా అంత అనిపించదు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్ర శనివారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే అష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి మొదలవుతూ ఉందో అదేవిధంగా మకర రాశి వారికి ఇక్కడ గ్రహణం కూడా భాగ్యస్థానంలో ఏర్పడటం. ముఖ్యంగా ఈ వారం లాంగ్ జర్నీస్ చేసినంత స్ట్రెస్ కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోని ఖర్చులు కానీ, ఇయర్లీ పేమెంట్స్ వైజ్గా మీరు పెట్టుకున్న కొన్ని టార్గెట్స్కి సంబంధించి ఇంకేమన్నా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు చెల్లించాల్సినవి కానీ,
లాంటివి ఎన్నో అనేకమైన ఖర్చుల మీద ఖర్చులు అనేవి మాత్రం మకర రాశి వారికి కుటుంబపరంగా ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు మనకి ఈ యొక్క కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం వల్ల ఏర్పడుతూ ఉంది. అది భారతీయులకి మనకు వర్తించదు, బట్ మన అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే ఎంతైనా రవి కేతువులు కలిసినప్పుడు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి అధమ మధ్యమ ఉత్తమ ఫలితాలు కలిగే రాశులు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ వారం అంతా కూడా స్ట్రెస్ మీద ఎక్కువ ఎక్స్పెండిచరు ఖర్చులు అనేవి ఎక్కువ పెరగటం మనం ఇక్కడ గమనించదగిన విషయం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మకర రాశి వాళ్ళు వారం ప్రారంభం నుంచే కొంచెం అక్కడ మీరు తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ కారణం కావచ్చు. ప్రాపర్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ సరిగ్గా లేకపోవటం వల్ల, ప్రాపర్ టైమింగ్స్లో మీరు తినకపోవటం వల్ల ఇక్కడ ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే థ్రోట్ రిలేటెడ్గా కానీ, టీత్ రిలేటెడ్గా కానీ, ఐ రిలేటెడ్గా కానీ, సో వీటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వీరికి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం నుంచి చివరి దాకా కూడా ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ మెయిన్గా అంతా ఆ అనుకూల పరిస్థితులకి సంబంధించి ఇక్కడ గ్రహాల పొజిషన్ మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా కొంచెం మనకి ఓకే అనే చిన్న హ్యాపీనెస్, చిన్న స్మైల్ ఇచ్చే ట్రాన్సిట్ కంటే ఏదో అలా వెళ్తున్నాం అనేటట్టు ఈ వారం వెళ్తూ ఉంది. సో కాబట్టి ఓకే, ఈ విషయాల్లో ముఖ్యంగా నేను చెప్పిన ఆరోగ్యం, ఖర్చులు, ఈ విషయాల్లో మీరు చక్కగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వీటిలో ఎక్కువ మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే మేజర్గా షష్టమంలో కుజుడి యొక్క సంచారం తప్పకుండా వీళ్ళకి రుణ రోగ శత్రుస్థానంలో ఒక ప్రాబ్లమాటిక్ హౌస్ అయిన 6th హౌస్లో కుజుడి యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు మేజర్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, శత్రుపరంగా అయినా, కాంపిటేటర్స్ పరంగా అయినా, అపోనెంట్స్ పరంగా అయినా, హెల్త్ పరంగా అయినా, అప్పుల పరంగా అయినా ఏవైనా సరే మీరు అధిగమిస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది, అలాగే శత్రు విజయము ఉంటుంది. దాంతోపాటుగా ఇవి కూడా కలిసి ఉన్నాయి. పంచమంలో గురుడి యొక్క సంచారం రాశికి సంతానాభివృద్ధి, సంతానం గురించి వేచి చూసే వాళ్ళకి మంచి శుభవార్త శ్రవణాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ మంచితో పాటు ఏలినాటి శనితో పాటుగా ఈ భాగ్యస్థానంలో ఏర్పడుతున్న సూర్యగ్రహణం, వీటి ప్రభావాలు ఈ విధంగా ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఈ రాశికి మకర రాశికి మనం చూసినట్టయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రాన్సిట్లో జనరల్గా గురుబలం బాగుంది, కానీ న్యాచురల్ ట్రాన్సిట్లు ఇంకొంచెం గ్రహాల అనుకూలత కొంచెం తక్కువగా ఉండటం వల్ల మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారంలో లక్కు అదృష్టం కలిసి వచ్చే విషయంలో అయినా, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసేవాళ్ళకి, అలాగే ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చూసే వాళ్ళకి ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ కేతుగ్రస్తంగా అక్కడ భాగ్యస్థానంలో ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క యుతి అనేది కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది తగ్గిస్తూ ఉంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి మేజర్గా రవి, బుధ, కేతువులు భాగ్యస్థానంలోనే ఉంటాం. సో చాలా వరకు కూడా అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మనకి బుధుడు ఉచ్చ స్థితిలోనే ఉన్నారు అక్కడ కన్యారాశిలో. కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో 9th హౌస్లో బుధుడి వల్ల అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ మనకి రాని కారణంగా, బట్ బుధుడు ఇక్కడ 9th ఉన్న కేతువు, రవి కేతువులు కలిసి ఉండటం వల్ల ముఖ్యంగా అదృష్టానికి సంబంధించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, పిత్రార్జితానికి సంబంధించి కావచ్చు, వీటి విషయాల్లో మనం కొంచెం ఎక్కువ ట్రబుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాశికి భాగ్యస్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి రవికి చక్కగా ఆదిత్య హృదయ పారాయణం లాంటివి చేసుకోవటం, రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, రవిని మనము చక్కగా ఆయన ప్రసన్నం చేసుకోవడానికి రవిని ఉద్దేశించి ఆయన కారకత్వాలు ఏం చేసుకున్నా, రవి నవగ్రహశాంతి మంత్రం కానీ, శ్రీరామ రక్షాస్తోత్రం కానీ ఇవన్నీ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కేతు కూడా కొంచెం భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు అలా 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 డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం ఈ యొక్క ఎఫెక్ట్ని ఈ వారం తప్పించుకోవడం కోసం జంటనాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. సో కాబట్టి రవికి కేతువుకి చేసుకోవడం వల్ల కొంత భాగ్యస్థానంలో ఉన్న ఈ ట్రాన్సిట్ అనేది కొంచెం దీని ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే దశమ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం తులారాశిలో ఓన్ హౌస్లో ఉన్నారు, కానీ అక్కడ 10th హౌస్లో శుక్రుడి యొక్క సంచారం కూడా పెద్దంత మోస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వదు. అలా అని ఉద్యోగంలో ఏ గొడవ ఉండదు, నార్మల్గా వెళ్తూ ఉంటుంది.
అంతే. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక భాగ్యంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం. తులారాశిలో భాగ్యస్థానంలో శుక్రుడు ఎప్పుడైతే చక్కగా ఆయన ఓన్ హౌస్లో ఆయన మూల త్రికోణమైన తులారాశిలో ఉన్నారు, నవమాధిపతిగా. సో ఇక్కడ అదృష్టాన్ని కలిగించేవాడు శుభగ్రహం శుక్రుడు భాగ్యస్థానంలో కొన్ని శుభమూలకంగా కొన్ని శుభకార్యాలు మీరు అటెండ్ అవటం కానీ, సో అలాగే శుభమూలకమైన కొన్ని సన్నివేశాలు జరగటం కానీ, ఇక్కడ భాగ్యస్థానం శుక్రుడు వల్ల కొంతవరకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కొంతవరకు మీకు ఆ యొక్క ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ని మీరు తట్టుకునే విధంగా ఈ యొక్క శుక్రుడు మీకు ఉపయోగపడుతున్నాడు. హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, ఫారెన్ ట్రావెల్ విషయంలో కానీ, ఈ సమయంలో ఎవరైతే ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకుంటారో వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా అనుకున్న పని అయ్యే విషయాల్లో వీటి విషయాల్లో కొంతవరకు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉండి ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. ఇది శుక్రబలం మాత్రమే. ఈ రాశికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఆది సోమ మంగళ ఈ యొక్క 3 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కానీ ఈ రాశి వారికి మేజర్గా మనం వారం ప్రారంభం నుంచి కూడా చివరి వరకు కూడా మొదటి 5 రోజులు కూడా కొంచెం కేర్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కుంభరాశి వారికి. పంచమ స్థానంలోనే చంద్రుడి యొక్క సంచారం ఉండడం, అక్కడ యాక్చువల్గా సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, సప్తమాధిపతి ఇక్కడ ఆ రాశ్యాధిపతి రవి అష్టమ స్థాన గోచారంలో ఉండటం, కేతువుతో కలిసి కేతుగ్రస్తంగా గ్రహణం ఏర్పడటం 2వ తారీఖునే. సో మన భారతీయులకు వర్తించదు, బట్ రవితో కేతువు కలిసినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణ ఎఫెక్ట్ మన అదర్ కంట్రీస్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం వీడియోస్ చేసాం. అదం ఫలితం, ఉత్తమ ఫలితం, మధ్యం ఫలితం ఏంటి దాని సంగతి అనేది. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్కి సంబంధించి కావచ్చు, బిజినెస్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ పరంగా కావచ్చు, చాలా వరకు కూడా మీరు ఆచితూచి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ బుధుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం మీకు ఇక్కడ యోగిస్తూ ఉంది. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఎలా అనుకూలిస్తున్నారో బుధుడు కూడా అష్టమ స్థానంలో గోచారంలో యోగిస్తారు. పైగా ఉచ్చ స్థితిలో స్వక్షేత్రంలో కన్యారాశిలో ఆయన కూడా మూల త్రికోణంలో ఉన్నారు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎక్కడైతే దెబ్బ వస్తుందో, జాయింట్ అకౌంట్స్ కానీ, వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, హెల్త్ పరంగా కానీ, ఇంకా కొన్ని విషయాల్లో మీకు ఒకవైపు ఏదైతే మనకి రావాల్సిన ఇటువైపు ఫైనాన్స్ లేకపోతే ఇటువైపు రావాల్సిన మనీ ఆర్థిక పరంగా మనకు కొంచెం స్ట్రిక్ట్ అయినాయి లేకపోతే తగ్గినాయి, కొంచెం దీనివల్ల మనకి లాస్ వచ్చింది అనుకుంటారు. సేమ్ టైం మళ్ళీ ఇక్కడ కొంచెం నెగోషియేటివ్గా బుధుడు మళ్ళీ ఈ లాస్ను పోర్చడానికి కొంచెం న్యూట్రల్ రిజల్ట్స్ని ఇచ్చుకుంటూ అష్టమంలో ఉన్న బుధుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు. అష్టమంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ కొన్ని ఆర్డర్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా కొన్ని ఆర్డర్స్ వస్తాయి, ఈ లాస్ పూడుతుంది, కానీ ఈ లాస్ ఇంకో వైపు నుంచి వస్తూ ఉంటుంది. ఇలా న్యూట్రల్గా బండి వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి అక్కడే మళ్ళీ రవి బుధ కేతువుల యొక్క సంచారం అష్టమంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, వీటన్నిటి విషయాల్లో కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కుంభరాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం అనుకున్నట్టు వారాంతానికి చూసుకుని భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే శుక్రుడు కూడా ఇందాక చెప్పినట్టు మనకి భాగ్యంలో ఉన్నాడు. అంటే వారాంతానికి సిచ్యువేషన్స్ కొంచెం స్లో డౌన్ అవుతాయి, కొంచెం వరకు బెటర్ అవుతాయి. అమ్మాయ ఫోన్లు రమ్మో కొంచెం మనకు అదృష్టం ఉంది అనుకునేటట్టే ఇంత జరిగినా కూడా అంటే ఏంటంటే అక్కడ రవి కేతువు చంద్రుడు 3 గ్రహాలు అక్కడ బుధ గురువారాలు గ్రహణంలో కలిసి ఉంటాం అక్కడ మెయిన్గా. సో దీనివల్ల మెయిన్గా ఉద్యోగానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి. అంటే ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో నేను ఇంకో చోట ట్రై చేసుకుంటున్నా వీడి దగ్గర చేసి వేస్ట్ అని ఎవరికైనా చెప్పుకున్నాంటే అక్కడ వచ్చిందో లేదో తర్వాత సంగతి, కానీ ఇక్కడ మాత్రం వీడు అక్కడ చేరేస్తాడు, ఇక్కడ మీకు నెగిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోద్ది. అటు ఉన్న జాబు నిలుపుకుంటూ అక్కడ జాబులో ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ రాకుండా, టెన్షన్స్ రాకుండా ముందుకెళ్లాల్సిన అవసరం సేమ్ ఆరోగ్యపరంగా కూడా అంతే. సో అలాగే ఈ రాశిలోనే శని యొక్క సంచారం ఒక్కడి నుంచి నడుస్తుంది.
ఇక మైండ్ ఇక్కడ ఏదో ఆల్రెడీ ఇలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవో కొంచెం తప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కొంచెం కొన్నిసార్లు శని యొక్క ఈ యొక్క సంచార రాశిలో వీళ్ళకి ఏదో ఒక తెలియని డిస్టర్బెన్స్ వీళ్ళ క్లోజ్ పర్సన్స్తోనే వచ్చి కొంచెం దూరంగా ఉంటూ ఉండటం, ఇలాంటివి కొన్ని ఏర్పడుతూ ఉండటం. అంటే ఎనీవే కుంభరాశికి మరి జనరల్గా 7 గ్రహాల యొక్క ప్రతికూలత, 7 గ్రహాలు వీళ్ళకి యోగించకపోవటం, అర్ధాష్టమంలో గురుడు కావచ్చు, పంచమంలో కుజుడు కావచ్చు, ఇలా సపరేట్గా వేరే ఆస్పెక్ట్లు ఉన్నాయి. సో కాబట్టి మెయిన్గా ఇక్కడ రాశిలో ఉన్న శని వక్రం ముందు ఆరోగ్యానికి జాగ్రత్త తీసుకోమంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్న కుజుడు కూడా పెట్టే పెట్టుబడులకు సంబంధించి దాని నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే డబ్బుల గురించి కొన్ని స్టకప్స్ అయ్యి ఉండొచ్చు. ద్వితీయంలో రాహు కూడా కొన్నిసార్లు ధనపరమైన విషయాల్లో కొన్ని ఎఫెక్ట్స్, సో ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఫస్ట్ రవి, కేతు, చంద్రుడు. కాబట్టి ఇక్కడ కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక నాగపడగ దానం ఇవ్వటం మంచిది. ఈ గ్రహణం అయిన తర్వాత రోజు కానీ ఎప్పుడైనా, అది భారతీయులు ఇవ్వాలా, గ్రహణం చూసేవాళ్ళు ఎవరంటే ఎవరైనా ఇవ్వచ్చు. కంజంక్షన్ అనేది కేతు మీ అష్టమ స్థానంలో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి, రవితో కలిసి ఇప్పుడు ఉంటున్నాడు కాబట్టి ఇవ్వటం వల్ల తప్పేమీ లేదు, ఇస్తే మంచిది. అలాగే రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, కేతువుకి ఫలాస పుష్ప సంకాసం చదువుకోవటం, గణపతి ఆరాధన చేసుకోవటం, దీనివల్ల ఇంకా చాలా మంచి ఎఫెక్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకి వస్తాయి. సంతాన పరంగా కూడా పిల్లలు కొంచెం మొండిగా ఉండటం కానీ, అలాగే చదువుకునే పిల్లలు ఎవరైతే వీళ్ళకి ఉంటారో అనవసరంగా దెబ్బలు తీర్చుకోకుండా మొండిగా ఎక్కువ లేకుండా, మొండిదనం ఎక్కువ లేకుండా చూసుకోవటం కానీ మంచిది. ఇక్కడ మీన రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మీన రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అష్టమంలో ఉన్న శుక్రుడు మాత్రం ఈ రాశికి బాగా యోగిస్తున్నాడు. 8th హౌస్లో శుక్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. అది కూడా ఆయన మూల త్రికోణం స్వక్షేత్రమైన తులారాశి ఓన్ హౌస్లో ఉండటం వల్ల యాక్చువల్గా ఈ యొక్క రాశి సంచారంలో శుక్రుడి వల్ల తప్పకుండా కొంచెం ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, అలాగే ఇక్కడ వీరికి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, 8th హౌస్ రిలేటెడ్గా శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది జాయింట్ అకౌంట్స్కి, అలాగే మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో చాలా విధాలుగా ఇక్కడ అంటే చిట్టీలు, వడ్డీ వ్యాపారాలు ఏముంటాయి. సో వీళ్ళకి కొంతవరకు ఊరటగా కొంత ఇక్కడ మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఒక్క గ్రహమే అనుకూలంగా ఉండి మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వీళ్ళకి ఉండటం అనేది ఇక్కడ మనం చాలా వరకు కూడా శుక్రుడి వల్ల మనం ప్లెజెంట్ ఫీల్ అవ్వాల్సిన విషయం. సో 8th హౌస్లో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా ఆరోగ్య స్థానంలో 8th హౌస్లో ఉండటం వల్ల తప్పకుండా అది ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్లెజెంట్గా ఉందాం అనుకునే పరిస్థితులు, మీరు డెసిషన్స్ తీసుకోవడం వల్ల యాంగ్జైటీకి దూరం ఉండటం వల్ల ఈ యొక్క శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ అనేది ఈ హౌస్లో బాగా ఉపయోగపడుతుంది. అది ఇక్కడ మనకి 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంటుంది యాక్చువల్గా. అయితే ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ మనం అనుకున్నట్టు అక్టోబర్ 2న గ్రహణం అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనకి కన్యా రాశిలో హస్త నక్షత్రానికి సంబంధించి. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంలో వారం ప్రారంభం. ఆ రాశి అధిపతి రవి సప్తమంలో ఉంటుంది. సప్తమంలోనే రవి, సప్తమంలోనే కేతు, సప్తమంలోనే బుధుడు. సో యాక్చువల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో ఇక్కడ సప్తమంలో ఉన్న రవి, బుధ, కేతువుల వల్ల పెద్ద అక్కడ మనకు అంత ప్రయోజనకరంగా ఉండదు. అది దిగ్బలం కాదు. ఆ హౌస్ ముఖ్యంగా మ్యారిటల్, ఇక్కడ శుక్రుడు 8th హౌస్లో కొంత దాంపత్య సౌఖ్యాన్ని ఇస్తుంటే 7th హౌస్లో ఉన్న రవి, బుధ, కేతువుల వల్ల సమ్ అన్కంఫర్ట్నెస్ అనేది 7th హౌస్ రిలేటెడ్గా అది స్పౌస్, భార్య ఆర్ భర్తకి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాలు, ఇంకా అలాగే సో ఇక్కడ ఈ సమయంలో ఏంటంటే రవి యొక్క ఎక్కువ ఆయన స్ట్రెంత్ అంతా కూడా 7th హౌస్ మీద చూపించడం వల్ల డెఫినెట్గా అక్కడ బాస్కి సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా పడే ఆస్కారం ఉంటుంది. అక్కడ మీ బాస్ యొక్క ఒత్తిడి, సో ముందు మీ బాసే ఇక డైరెక్ట్ అవటం, సో దానివల్ల అర్జెంట్ టాస్క్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం రావటం, సో దానివల్ల మీరు ఇక్కడ టోటల్గా
మ్యారిటల్ లైఫ్లో చివరికి మీ యొక్క స్పౌస్తో కూడా మీరు మాట్లాడేంత టైం లేకపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు. ఆది సోమ మంగళవారాల్లో ఇప్పుడు చంద్రుడి షష్టమంలో ఉండటం, మళ్ళీ సప్తమ స్థానంలో రవి చంద్ర బుధ కేతువుల యొక్క సంచారం. సో ఇక్కడ మనకి ఈ 3 గ్రహాలు కూడా అంత అనుకూలించే గ్రహాలు కావు. బట్ బుధుడు ఉచ్చక్షేత్రంలో స్వస్థానంలోనే మూల త్రికోణంలోనే ఉన్నారు. కానీ అక్కడ బుధుడు ఉన్నా కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో 7th హౌస్లో అనుకూలించుడు కాబట్టి జనరల్గా వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ, పార్ట్నర్షిప్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ, సో వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మనకి ఇక్కడ కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం 2వ తారీఖున సేమ్ ఆ టైంలోనే. సో ఇది మన భారతీయులకు వర్తించదు. సో ఇంకా మనకి అదర్ కంట్రీస్లో ఉన్న మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం అధమ ఉత్తమ మధ్యమ ఫలితాలు ఏ రాశులకు రావచ్చు ఏంటి అనేది చేసాం వీడియోస్. అంటే రవి కేతుతో కలిసినప్పుడు న్యాచురల్గా ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఇది టోటల్గా ఏంటంటే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ముఖ్యంగా నూతన వివాహాది శుభకార్యాలు ఈ టైంలో మొదలు పెట్టడం, అంటే పెళ్ళికి సంబంధించినవి ఏవైనా సరే మ్యాచెస్కి సంబంధించి మనం చూడటం మొదలు పెట్టడం ఈ టైంలో అంతగా మనం సజెస్టబుల్ కాదు. అలాగే మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు కొంచెం తక్కువ వేస్తాయి. సో అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్లో ఇది ఈ రవి బుధ కేతువుల యొక్క కంజంక్షన్ అంత స్మూత్ రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి ఈ విషయాల్లో కొంత అండర్స్టాండింగ్ విత్ యువర్ స్పౌస్, అండర్స్టాండింగ్ విత్ యువర్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, ఆఫీస్లో మీ బాస్తో కావచ్చు, ఇక్కడ రిలేషన్స్ విషయాల్లో ఎక్కువ దెబ్బకొట్టే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ విషయంగా వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక వారాంతానికి చూస్తే కనుక చంద్రుడు అష్టమ స్థాన సంచారం. ఇక చంద్రుడు అష్టమ స్థానంలో జనరల్గా యోగించరు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండగా ఈ చంద్రుడు అష్టమ స్థాన సంచారం కొంచెం మనకి మంటగా ఉన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు. కానీ శుక్రుడు అష్టమంలో యోగించిన చంద్రుడి యొక్క సంచారం పనికిరాదు అక్కడ. కాబట్టి ఒక తెలియని చిన్నపాటి మానసికమైన అనీజీనెస్ అనేది శుక్ర శనివారాల్లో వీళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మిగతా గ్రహాలు మనం చూసిన శని వ్యయంలో ఉన్నాడు, రాహు రాశిలో ఉన్నారు, అలాగే తృతీయంలో ఉన్న గురుడు కావచ్చు, చతుర్థంలో ఉన్న కుజుడు కావచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఒక్కొక్క గ్రహము. కుజుడు చూస్తేమో కొంత మానసికంగా కొంత అగ్రెసివ్నెస్, ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది కుటుంబపరమైన విషయాలు, గృహపరమైన విషయాల్లో కొంచెం కుజుడు ఫ్రస్ట్రేషన్ ఇస్తుంటాడు. ఇక గురుడేమో సెల్ఫ్ ఎఫర్ట్స్, మొత్తం మనం సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, మనం ఎంతవరకు మనం చేతుల మీదుగా మనం ఎంత కృషి చేయాలో అంతగా చేయాల్సిన అవసరం గురుడు క్రియేట్ చేస్తున్నాడు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మనం ఈ వారానికి చూసుకున్నప్పుడైతే మాత్రం డెఫినెట్గా వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్న గ్రహాల్లో శని వ్యయంలో వక్రంలో ఉండడం కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం ప్రతి శనివారం చేసుకోవటం. అర్ధాష్టమ కుజు దోషం, ఇక్కడ ఇన్ని గ్రహాలు రవి బుధ కేతువులు ఇక్కడ ఉండటం, మళ్ళీ బుధుడి ఇంట్లోనే అక్కడికి కుజుడు ఉండటం. అంటే చతుర్థంలో ఉన్న ఈ కుజుడు వల్ల కొన్నిసార్లు మనకి వాహనాల వల్ల కానీ గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. అంటే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, శనికి అక్కడ నీలాంజన సమాభాసం, శనివారం తైలాభిషేకం చేసుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ అభిషేకం చేసుకోవటం, ఇవి చాలా మంచి విషయాలుగా చెప్పవచ్చు. సో కాబట్టి ఈ యొక్క మీన రాశి వాళ్ళకి యాక్చువల్గా ఈ గ్రహణం మధ్యం బలిదాన్ని ఇస్తుంది, వరస్ట్ కాదు అలానే గుడ్డు కాదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అది కూడా చూడవచ్చు మీరు. సో అది ఈ పరిహారాలు చేసుకుంటుంటే మీన రాశి వాళ్ళకి కొంచెం బాగుంటుంది. సో మొత్తంగా ద్వాదశ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.